ఇప్పుడు జరగబోయే ఎస్ఐఆర్ మీద ఉంటుంది వాసుదేవన్ గారు. ఎస్ఐఆర్లో ఎంతమంది ఓటర్లు తీసేస్తారో దాన్ని బట్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా చూస్తున్నాం, మమతా బెనర్జీ ఇప్పుడున్న జడ్జెస్ కూర్చొని చేస్తున్న దానికి కూడా మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు. ఓకే, అస్సాంలో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. కానీ అస్సాంలో ఎస్ఆర్ జరిగింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు, స్పెషల్ రివిజన్ జరిగింది. ఎందుకంటే అక్కడ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ పని ఇంకా నడుస్తుంది సుప్రీంకోర్టు అండర్లో. మనం చూస్తున్న దానికి ఈ వెస్ట్ బెంగాల్లో ఈసారి ఈ ఇంతమంది ఓటర్ని తీసేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తాను, భారతదేశం అదే భారతదేశం పాపులేషన్ అంతా వాసుదేవన్ గారు 140 కోట్లు. ఇప్పుడు దాకా ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో 18 కోటి ఓటర్స్ ని తీసేసారు. అంటే మన అసలు రియల్ పాపులేషన్ 120 కోట్లే అక్కడే. అది ఇప్పుడు సెన్సస్ లో తెలిసిపోతుంది. సెన్సస్ ఎలక్ట్రల్ లిస్ట్ మిస్ మ్యాచ్ కాకూడదు. ఎస్ఐఆర్ ఇస్ ద మోస్ట్ ఎగ్జాక్టింగ్ ప్రాసెస్. సిటిజన్షిప్ డిటర్మైన్ చేసేది ఆధార్ కార్డు కాదు. మనం చూస్తున్నాం చాలా మటుకు బెంగాల్లో ఇప్పుడు కూడా జ్యుడిషియల్ రివ్యూ నడుస్తున్నప్పుడు కూడా 10 ఫామ్లు చెక్ చేస్తే 6 ఫామ్లు అప్రూవ్ చేస్తున్నారు, 4 రిజెక్ట్ చేస్తున్నారు. దాన్ని కూడా సుప్రీంకోర్టు ఇంకో ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇంకో నెక్స్ట్ కమిషన్ ఉంటే వాళ్ళకి అప్పీల్ చేయొచ్చు మీరు కావాలంటే. కానీ అప్పుడు కూడా వెస్ట్ బెంగాల్లో డెఫినెట్గా ఈసారి జరగబోయే దాంట్లో 1 కోటి మంది అయినా తీసేస్తారు లిస్ట్ నుంచి. 1 కోటి మంది మీకు ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో లాస్ట్ డే దాకా, అంటే మీరు నామినేషన్ ఫైల్ చేసే దాకా వెస్ట్ బెంగాల్లో, అంటే క్యాండిడేట్స్ నామినేషన్ ఫైల్ చేస్తే ఆ రోజు దాకా ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ నడుస్తుంది. లిస్ట్ అప్పుడు పబ్లిష్ అయింది. నన్నిట్లో 2 సార్లు పబ్లిష్ అయింది. ఇంకోటి ఇప్పుడు ఇవాళ రేపట్లో వచ్చేస్తుంది లిస్ట్. అది కానీ ఈసీది ఎలక్షన్ కమిషన్ మీద చాలా మటుకు మమతా బెనర్జీ అలిగేషన్ చేయడము, అక్కడ మాకు కావాలని చెప్పి ఓటర్లు తీసేస్తున్నారు, పేదోళ్ళు తీసేస్తున్నారు, ముస్లిం తీసేస్తున్నారు. కానీ 1 కోటి మంది ఓటర్ లిస్ట్ నుంచి డెఫినెట్గా మమతా బెనర్జీకి పెద్ద ఒక ఛాలెంజ్ రాబోతుంది. ఎందుకంటే యావరేజ్ విన్నింగ్ లాస్ట్ టైం ఓడిపోవడంలో గెలవడంలో యావరేజ్ 25,000 ఓట్లు.